అందరికీ వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, కంచి నుంచి ఇంకా తిరుపతి వెళ్తామని చెప్పాను కదా. సో ఇంకా నైట్ స్టార్ట్ అయ్యాం కంచి నుంచి. సో తిరుపతి వచ్చే వరకు మాకు 1:32 ఆ టైం అయింది. సో ఇంకా ఇక్కడ ఎగ్జాక్ట్ 2కి టోకెన్స్ ఇష్యూ చేస్తారనమాట. సో ఇది శ్రీనివాస కాంప్లెక్స్. ఇక్కడ సర్వదర్శనం టికెట్స్ టోకెన్స్ తీసుకోవాలి. మనం డైరెక్ట్ టెంపుల్లోకి అన్ని టెంపుల్స్లోకి వెళ్ళినట్టు దర్శనం చేసుకోవడానికి ఇక్కడ కుదరదు అనమాట తిరుపతిలో. సో ముందే టోకెన్స్ తీసుకోవాలి. సో అందుకని ఇక్కడికి వచ్చాము. సో ఇంక ఇక్కడ మాకైతే 3 o'clock వచ్చింది టికెట్. దర్శనంకి 3 o'clock వెళ్ళాలన్నమాట. ఈరోజు కాకుండా మేము రేపు మార్నింగ్ 3 o'clockకి దర్శనం వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్. సో ఇంకక్కడ టికెట్స్ కలెక్ట్ చేసేసుకొని ఇంక పైకి అయితే వెళ్తున్నాం కొండపైనకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరుపతి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ ఆధార్ కార్డ్ మాత్రం పక్కా తీసుకొని వెళ్ళండి. సో పర్ పర్సన్కి ఆధార్ కార్డ్ చెక్ చేసి మాత్రమే టికెట్స్ ఇష్యూ చేస్తారు. సో మ్యాండేటరీ అనమాట. ఆధార్ కార్డ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మేము వెళ్ళింది ఆషాఢం. సో పబ్లిక్ ఎక్కువ ఉండరు. అండ్ ఇంకా దట్టు వీక్ డేస్లో అనమాట. వీకెండ్స్లో అయితే ఇంకెక్కువ పబ్లిక్ ఉంటారు. వీక్ డేస్లో కాబట్టి మేము ఇంకా సర్వదర్శనం ఆప్షన్కి వెళ్ళిపోయామన్నమాట. సో మీకు కావాలనుకుంటే మీరు ముందే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా కొండపైకి ఎక్కుతుంటే సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర అయితే బస్సెస్, కార్స్, ఏ వెహికల్ అయినా పక్కా చెక్ చేస్తారనమాట. సో మన లగేజ్ మొత్తం తీసుకెళ్ళి చెక్ చేపియాలి. కార్ కూడా మొత్తం చెక్ చేస్తారు. సో ఇక్కడ మా ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నారు. పైనకి తీసుకెళ్ళొద్దంట అలాంటి వస్తువులు. సో మళ్ళీ రిటర్న్ వస్తేప్పుడు ఇచ్చారు. మేము యాక్చువల్గా మెట్ల మించి నడుచుకొని వెళ్దాం అనుకున్నాం. చాలా ఇష్టం ఉండే నాకు ఇష్యూకి మెట్ల మించి నడిచి వెళ్దామని చెప్పేసి. బట్ ఏమైందంటే అరుణాచలంలో కూడా నడిచాం కదా, మా వల్ల పిల్లలకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేమిద్దరు ఇట్లా ఎవరో ఒకళ్ళం ఉండాలి, వాళ్ళని పట్టుకోవాలంటే వేరే వాళ్ళ దగ్గర ఉండరు. సో ఇప్పుడు మేము నడిస్తే వాళ్ళని కూడా నడిపించాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా నడుస్తామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నార్మల్గా వెళ్ళాము కార్లోనే పైదాకా. ఇంకా ఆడ టోకెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక 1-2 hours, ఇంకా ఆడ లగేజ్ కాడ కొంచెం టైం పట్టింది. సో అట్లా మేము ఇంకా పైకి మెల్లిగా వెళ్తుంటే చూసారా ఎర్లీ మార్నింగ్ కూడా అయిపోతుంది. సో ఇంకా ఇట్లా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మెల్లిగా అయితే వెళ్తున్నాము. మనం సర్వదర్శనం టికెట్స్ తీసుకున్నాం కదా. సో దానితో పాటు మనకి ఆ టికెట్ చూపిస్తే పైన రూమ్స్ కూడా ఇస్తారనమాట. సో ఇంకా రూమ్స్ అండ్ ఇంకా దర్శనంకి వెళ్ళినప్పుడు ఒక ఫ్రీ లడ్డు కూడా వస్తుంది. సో మాకు సప్తగిరిలో రూమ్స్ వచ్చాయి. చాలా నీట్గా ఉండే. బట్ 500 rupees డిపాజిట్ చేసుకున్నారు. అంటే ముందే పెట్టుకుంటారనమాట అడ్వాన్స్ లాగా. రూమ్కి వచ్చేసి జస్ట్ 100 rupees. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మిగతా 400 మీ అకౌంట్లో పడతాయి అని చెప్పారు. బట్ ఇప్పటికీ కూడా ఇంకా పడలేవు అవి. సో ఎందుకు అలానో తెలీదు. బట్ ఓకే, రూమ్స్ అయితే చాలా నీట్గా ఉండే. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ తినడానికి అని చెప్పేసి వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చాము. ఈ సీనరీ ఇందులో ఉంటుందని నాకు తెలీదు. చాలామంది తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడ పిక్స్ దిగుతారు. ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. నాకు ఇందులో ఉంటుందని తెలీదు. సో చూడంగానే షాక్ అయినా ఇది ఇందులో ఉందా అని చెప్పేసి. సో చాలా బాగా అనిపించింది. సో ఇంక ఇక్కడ లంచ్ చేసేసి అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొన్ని రీల్స్ తీసుకుని ఉండే, బిఫోర్ గుండు, ఆఫ్టర్ గుండు అట్లా. అండ్ ఇంకా నైట్ కొంతసేపు అయిన తర్వాత ఈవినింగ్ టైంలో గుండు వేయించడానికి అయితే తీసుకెళ్ళాము మా పిల్లలకి. అండ్ నేను కూడా కత్తెర్లు ఇచ్చాను. మా హస్బెండ్, మా డాడీ అందరు చేసుకున్నారు.
ఇంకా ఈవినింగ్ ఇట్లా టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇట్లా బయటికి వస్తే అక్కడ వేడి వేడి పూరీలు చేస్తున్నారు. ఎంత పెద్దగా ఉన్నాయి అవి, ఫస్ట్ టైం చూస్తున్నా అంత పెద్దగా. సో ఇంకా యశు తీసుకున్నాడు, టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి ఇద్దరం షేర్ చేసుకొని తిన్నాము. తినేసి ఇంకా మా వాళ్ళంతా అలసిపోయారు, మొత్తం నైట్ టైమే జర్నీ చేస్తున్నాం కదా. సో ఇంకా వాళ్ళకు కూడా ఫుడ్ తీసుకొని వెళ్ళామన్నమాట, ఏమైనా తింటారని చెప్పేసి. సో నైట్ అట్లా ఇంకా తినేసి పడుకొని ఇంకా మార్నింగ్ అయితే దర్శనంకి వెళ్ళిపోయాము. పడుకోవడం కూడా ఏం లేదు, ఒక 1-2 అవర్స్ ఏమో పడుకున్నట్టున్నాం అంతే. ఎర్లీ మార్నింగే కదా మాకు దర్శనం 3 o'clock. సో ఇంకా ఓపిక కూడా లేదు, ఫోన్ కూడా తీసుకొని వెళ్ళలేదు నేను. సో ఇంకా 3 o'clock వెళ్ళిపోయాం. దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే జస్ట్ ఒక 2 అవర్స్లో అయిపోయింది, 1.5-2 అవర్స్లో. హాఫ్ అన్ అవర్ కూడా 1.5 అవర్లో అయిపోయేది, ఒక 2 అవర్స్ ఏమో పట్టినట్టుంది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ దేవుడికి ఏదో సేవ చేస్తున్నట్టున్నారు, అభిషేకము అట్లా, అంటే గంటల సౌండ్ వినిపించింది మాకు లైన్లో. సో అట్లా మాకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, లేకపోతే ఇంకా తొందరగా అయిపోతుండే. అంత జల్దీ దర్శనము అదృష్టం అనుకోవాలి. సో ఇంకా అక్కడ నుంచి అయితే సైడ్ సీన్స్ ఏమన్నా చూద్దామని చెప్పేసి ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. ఇవన్నీ మొత్తం డీప్ ఫారెస్ట్లోనే ఉంటాయి. సో శ్రీవారి పాదాలు విశిష్టత ఏంటి అంటే, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఇదే ప్లేస్లో పాదం పెడతాడంట. సో ఆ పాదం ముద్రలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇంకా శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. సో తిరుపతిలో ఎక్కువ ఇవే కనబడుతున్నాయి, వీటిని ఏమంటారో నాకైతే తెలియదు. స్క్వెరల్ లాగా ఉన్నాయి, ఉడతలాగా. మంచిగా ఫుడ్ పెడితే తీసుకొని వెళ్తున్నాయి, పైనకి ఎక్కి తింటున్నాయి. పైనకి ఎక్కిన తర్వాత లొకేషన్ అయితే మస్తు ఉండే, హైట్ మించని సరౌండింగ్ మొత్తం కొండలు, గ్రీనరీ మస్తు కనబడుతుంది. సో ఇంకా శ్రీవారి పాదాలు స్టార్టింగ్లో అయితే గ్లాస్ ఏమి ఉండకపోతుండే అప్పట్లో, బట్ అందరూ ఇంకా మీద పడి బొట్టులు, కుంకుమ, పసుపు అవన్నీ వేసి అవి పాడవుతాయి అని చెప్పేసి ఇట్లా గ్లాస్ లాగా పెట్టారనమాట. సో దీనిపై నుంచే మనం ఇంకా మొక్కొని వాటిని చూసి వెళ్ళాలి. ఇంకా మనం కిందికి వచ్చిన తర్వాత ఇక ఈ లొకేషన్ ఉంది, శ్రీవారి పాదాల దగ్గరనే. ఇది కూడా కింద ఎంత బాగుందంటే లొకేషన్ ఒక పిక్నిక్ స్పాట్ లా ఉంది. వీడియోస్ తీయాలి అనుకున్న వాళ్ళకి, ఫొటోస్ దిగాలి అనుకున్న వాళ్ళకైతే సూపర్ లొకేషన్. మాకైతే ఓపిక లేకుండే, సో అందుకనే ఎక్కువ దిగలేము. సో ఇంకా నేను ఫోన్ కూడా తీసుకురాలే, యశు ఫోన్లోనే ఇట్లా 2-3 పిక్స్ అయితే తీసుకున్నాము, ఒక మెమొరీలా ఉంటుందని. సో ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ అయితే అభయాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదైతే మొత్తం డీప్ ఫారెస్ట్, పక్కన చూసారా టెంపుల్ పక్కన చెట్టుకి వెంకటేశ్వర స్వామి నామాల రూపంలో చెట్టు ఉంది. అస్సలు ఎంత బాగుందంటే లొకేషను. ఇంతకుముందు మేము వెళ్ళిన ప్లేస్లో పబ్లిక్ చాలా ఉన్నారు కదా, బట్ ఇక్కడైతే ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా ఉంది. ఎంత బాగున్నాయి అంటే ప్రశాంతంగా అనిపించనుండే ఈ టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారంట, చాలా పవర్ఫుల్ అంట, మస్తు పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. మా పిల్లలు తినడానికి వాళ్ళకి తెచ్చిన ఫుడ్ వాళ్ళు తినరు, కానీ మంచిగా దొరికిందే సాకని చెప్పేసి మొత్తం మంకీస్కి పెట్టేసినారు ఇద్దరు. ఇంకా అక్కడ నుంచి శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా లొకేషన్ బాగుంటుంది. సో ఇక్కడ షాపింగ్కి అయితే చాలా మంచి ఆప్షన్ ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, క్లాత్స్ దొరుకుతాయి, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, అండ్ ఇంకా కిచెన్లో ఉండే ఐటమ్స్ అంటే ఏంటంటే వుడ్తోని వీళ్ళే హ్యాండ్మేడ్ చేసినవి అలాంటివి దొరుకుతాయి అన్నమాట. గంటెలు, గరిటెలు, ఫ్లూట్స్, అండ్ ఇంకా పప్పు గుత్తులు, చపాతీ కర్ర, అలాంటివన్నీ వీళ్ళు హ్యాండ్మేడ్తో చేసినవి దొరుకుతాయి. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రైజెస్ ఏం చెప్పరు. అండ్ ఇంకా పూజ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ.
ఈ లొకేషన్లో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వక్క చెట్లు. ఇవన్నీ ఫస్ట్ ఏందో చెట్లు అనుకున్నా, కొబ్బరి చెట్లలాగా ఇట్లా పెద్ద పెద్దగా ఉన్నాయి. దానికి రెడ్గా గ్రీన్ కలర్ ఏమో కాయలు రెడ్ కలర్ మంచిగా చెర్రీస్ లాగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏం చెట్టో అనుకున్నా. తర్వాత మా పిన్ని వాళ్ళు చెప్పారు అవి వక్క చెట్లు అంట. వక్కలు ఉంటాయి కదా, మనము తమలపాకులో పెట్టుకొని తింటాము, తాంబూలం ఇచ్చేటప్పుడు యూజ్ చేస్తాం. ఆ చెట్లు అయితే ఈ లొకేషన్లో చాలా కనిపించాయి. ఇంకా నెక్స్ట్ అయితే పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, చాలా షాపింగ్ ఆప్షన్ ఉంటుంది ఈడ కూడా. సో ఎంత షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు అంత షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ గంగాభవాని అమ్మ టెంపుల్ ఉంటుంది. సో ఇంకా వాటర్లో మేమైతే వెళ్ళగానే వాటర్ నెత్తి మీద చల్లుకొని ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం అమ్మవారికి. సో కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు. సో మేమైతే ఆల్రెడీ చేసేసి వచ్చాం కాబట్టి నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాం. ఇంక ఈ వాటర్ ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటే ఇక్కడే బాటిల్స్ కూడా అమ్ముతున్నారు, 10 రూపీస్కి చిన్న బాటిల్స్. సో ఇంకా వాటిలో పట్టుకొని ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఇదే అన్నమాట మేము ఇంకా లాస్ట్ వచ్చిన సైట్ సీన్ ప్లేస్. ఇంకా చూడాలి అనుకుంటే తిరుపతిలో చాలా సైట్ సీన్స్ ఉంటాయి, మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. బట్ మాకైతే లిటరల్లీ ఓపిక లేదు, ఫుల్ లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయి. వెళ్ళినా అసలు కార్ దిగి నడుచుకొని వెళ్ళే అంత ఓపిక కూడా ఉండట్లేదు ఎవరికి. ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. పాపం మేమన్నా వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే నిద్రపోతున్నాము, వాళ్ళకైతే అస్సలకే నిద్ర ఉండట్లేదు, మా డాడీ మా తమ్ముడు వాళ్ళకి. సో మీరు ఫస్ట్ నుంచి మా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డే 1 నుంచి పాండిచ్చేరి, అరుణాచలం, కంచి, తిరుపతి మొత్తం ఇట్లా లైన్గా మొత్తం మేము నైట్ టైమే జర్నీ చేస్తున్నాం, మార్నింగ్ దర్శనం చేసుకుంటున్నాం. సో అట్లా బాగా అలసిపోతున్నాం అన్నమాట. అందుకనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ప్లేసెస్ తిరుపతిలో. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాము ప్లేసెస్. సో ఇంకా ఇది వీడియో. రిటర్న్ అయితే వెళ్తున్నాం, ఇప్పుడు శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. సో నెక్స్ట్ శ్రీకాళహస్తి వ్లాగ్ వస్తుంది దీని తర్వాత. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.